మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడయ్యున్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడయ్యున్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు వేదిక వెలుగాయే. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు వేదిక వెలుగాయే. నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రూపము పొంది జీవించుడే ఆశ, సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి. నీ రూపము పొంది జీవించుడే ఆశ, సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి. విశ్వసింపు బావకు వారి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. విశ్వసింపు బావు వారి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కొరకు క్రైదీనై యుండుటే ధన్యత, సంగము మేల్కొలిపే ఊటలు దయచేసే. నీ కొరకు క్రైదీనై యుండుటే ధన్యత, సంగము మేల్కొలిపే ఊటలు దయచేసే. దయ్యాలు గడగడవను గుచ్చుకేకలు వేసే సేవ చేసే నా ఎడల నీకున్న ఉద్దేశమా. దయ్యాలు గడగడవను గుచ్చుకేకలు వేసే సేవ చేసే నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఉద్దేశమా ఉద్దేశమా. నా ఎడల నీకున్న ఉద్దేశమా. నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయ
పిలిపి తోడై ఉన్నావు. నీ కృపా సమృద్ధిగా నాపై పిలిపి తోడై ఉన్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. కన్ను తెరిస్తే ఎలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే నిశ్శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియని జీవితాంతం, ఈ క్షణమే యేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే ఎలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఊయల ఊగితే చోల పాటరా, ఊయలు ఆపితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే చోల పాటరా, ఊయలు ఆపితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాడరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియని జీవితాంతం, ఈ క్షణమే యేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే ఎలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. బందరు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయకు తప్పదురా. బందరు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయకు తప్పదురా. పట్టు పరుపు పైన పొరిలిన నీవు, మట్టి మనసులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియని జీవితాంతం, ఈ క్షణమే యేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే ఎలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే నిశ్శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా.
రెండు మాటలు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలనుంచండి. కృప సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీ బిడ్డలందరూ నీ ఆలయంలోకి వచ్చిన ప్రభా, వారి పెదవులను విప్పి స్వరాలను ఎత్తి నీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు. తదుపరి నీ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళి ఉండగా నేనేమిటికి పలికమాలిన నిష్ప్రయోజకుడను, దీన దరిద్రుడను తండ్రి, నీ ఆత్మ చేత నీవు నింపి, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నాపై నింపి, నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని చెప్పిన తండ్రి, ప్రతి ఒక్కరు వారి హృదయాలు ఉంచుకొని నెమరు వేసుకొని నీ వైపు తిరిగి రక్షణ పొందిన ప్రభ, నీ రాజ్యానికి వార్చుతున్నట్టుగా నీ గొప్ప దయచేయమని, నీ శిల్ప సాటన మరుగుపరచమని, వచ్చిన బిడ్డలందరిపై నీ కృపను సమృద్ధిగా నింపమని యేసు క్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, నాకు కూడా ఆరోగ్యం తక్కువలో ఉంది. ఇక చెప్పలేదు కానీ నాకే తెలుసు. కొంచెం సేపు ధ్యానం చేసుకున్నాం, తర్వాత ఆరాధన ఉంటుంది, ఆరాధన తీసుకున్నాం. ఆరాధన తీసుకున్న తర్వాత అవతల దాని పగమ కొంచెంసేపు చెబుతారు కనుక చాలా టైం అయిపోద్ది కనుక త్వరలోనే ముగించుకుంటాం. నేను త్వరలోనే ముగిస్తాను. ముందు నేను అమ్మ వచ్చిన తర్వాత ఒక మాట నేను చెబుతాను వినండి. మీరు వచ్చిందేమో ఆలస్యంకి వచ్చారో నాకు తెలుసు. గమనించి నేను చెప్పిన 10 నిమిషాలైన ఒక్క మాట అన్న మీరు హృదయంలో పెట్టుకోండి. నాకు కావాల్సిందంటే నా బాధ్యత. నేనేమి చెబుతున్నానో అది వినండి. తదుపరి అయిపోయిన తర్వాత మీ ఇంటి పంటలో మీ ఇష్టం వచ్చినట్టు ఊరికొచ్చే పాటగా ఒక్క మాట కనుక నేను 2 మాటలు చెబుతాను, ఆ మాటల్లో ముగించుకుంటాను. ముందు వచ్చిన ఏంటంటే ఈరోజు ఈ పండగ ఏంటంటే ఈరోజు పండగ మీకు తెలియదు అనుకుంటా, చాలామందికి తెలియదు. ఈరోజు ఏంటంటే ఏం పండగ తెలుసా కొంతమందికి? మట్టల ఆదివారం. అంటే యేసు క్రీస్తు తన యొక్క జన్మదినముల నుంచి మొదలుచుకొని వాక్య పరిచర్య అంతా అయిపోయి తను చేసిన టైం వరకు అయిపోయిన తర్వాత ఆయన ఆఖరి కూడా చేరుడై గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేము దేవాలయం చుట్టూ ఇశ్రాయేలు జనాంగమంతయు యెరూషలేము వాళ్ళకి యుద్ధ జనాంగమంతయు కలుసుకొని ఆయన ఊరేగిస్తారంట. అప్పుడు ప్రభువారు ఏమి కావాలయ్యా మరి ఊరేగాలంటే మరి రాజులు కానీ ఎవరైనా పాటు ఒక గుర్రాన్ని కానీ ఒక ఏనుగునో ఒక అబ్బారు కుంభారం మీద కట్టి ఊరేగిస్తారు. అయితే నేను కోరింది ఏంటంటే ఒక్క గాడిదను కోరినారు. చూడండి ఎంత తగ్గింపు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరులారా. యేసు ప్రభు వారు ఊరేగించాలంటే ఏమి కావాలంటే దానికి చెబుతుందా, నాకేమొద్దు కానీ ఫలానా చోట ఏముంది, ఒక ఇంట్లో ఒక గాడిద ఒక పిల్లని కట్టేసి ఉంటారు. నా శిష్యులారా రండి. 12 మంది శిష్యు ఇక్కడ వాతావరణ వాక్యాన్ని చెప్పి బయలుదేరి వస్తుండగా అంటుండా, నా శిష్యులారా రండి, అదిగో ఇప్పుడు జయోత్సవం జరుగుతుంది కనుక మనం యెరూషలేము పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది కనుక మనం ఏం చేయాలంటే ఒక 2 శిష్యులు చూసి వాళ్ళని పిలిచిన తక్కి 10 మంది నా దగ్గర వస్తారు. మీరు 2 శిష్యులు పోయి పలానా చోట పలానా గిరిగొండాల్లో పలానా ఇంటి దగ్గర ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది, దాన్ని తోలుకొని రండి. ఇదేంటయ్యా తోలుకొని రమ్మంటావు? వాళ్ళు ఎవరో వాళ్ళ గాడిద అయిపోయా, వాళ్ళకి పిల్ల అయిపోయా, వాళ్ళ సొంతం అయిపోయా, మనల్ని పోతే మనల్ని ఏమన్నా అరవాలంటే నీకు ఏం భయపడవద్దు, మీరు వెళ్ళండి పోండి, ఎక్కడ పోతే కట్లు విప్పదీసి దాన్ని తోలుకొని రండి. ఎవరన్నా కానీ మీకు నా ఇంటి యజమాని కానీ ఎవరు ఏంది ఎక్కడ తోలపోతాం ఎవరిలో చివరిని కానీ నేను తడవ చేసి అడిగినట్టుగానైతే అది ఎవరి కలడు ప్రభువుకు కావాలని చెప్పండి, వెంటనే వదిలిపెడతానని చెప్పి తన శిష్యులకు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. సరేలేమన్నా బయలుదేరిపోయినంట. అక్కడికి పోతుంటే గాడిద పిల్ల ఉందంట.
వాటిని తోలుకొని వస్తాను. ఎవరైనా ఏంటంటే ప్రభువుకు కావాలా అన్నారు. అయ్యో ఆయన ప్రభువారు కదా, ఆయన అద్భుతాలు చేశారు కదా, ఆశ్చర్యకార్యాలు చేశా, సమస్తం లోకమంతా సృష్టించిన దేవుడు కదా అని చెప్పేసి వాళ్ళపై తోలపమ్మని చెప్పేసాను. అప్పుడు ఆ యొక్క గాడిదను తోలుకొని ప్రభువారి దగ్గరకు వస్తే ప్రభువారు 12 మంది శిష్యులను వాళ్ళు తీసుకొని యెరూషలేములోకి వస్తారంట. యెరూషలేముకు ముందు పండగ ఒకటి జరుగుతుంది. ఏది? పస్కా పండగ. పస్కా పండగ యూదులు ఎక్కువ బాగా ఇదే మనం ఎప్పుడైతే రేపు ఈస్టర్ పండగ కానీ తప్పితన క్రిస్మస్ పండగ కానీ ఈ రెండు బాగా చేస్తాం. ఏదికంటే మనకు అలవాటు. యేసుక్రీస్తు పుట్టినరోజు చూస్తే ఎంత పనైనా ఏదైనా పని వదిలిపెట్టి ఆ రోజు పండగ చేస్తారు. తర్వాతనేమో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండ కనుక ఆయన సిలువ వేస్తారు కనుక అది పండగ కనుక దాన్ని ఈస్టర్ పండగ అంటాడు. ఆ ఈస్టర్ పండుగ కూడా బాగా చేస్తారు. అట్టనే యూదులు వాళ్ళ శుద్ధీకరణ ప్రకారం ఏం చేస్తుంటే ఈయన జయవత్వంతో జరిగినందువల్ల ప్రభు ఏంటంటే గాడిద పిల్లల ద్వారా కదా అయ్యాను. గాడిద ఏంటి? అందరికాడికి ఎగతాళి చేస్తే గాడిద ఏంటని చెప్పని ప్రభువారు ఆ గాడిద మీద కూర్చోడానికి ఇష్టమైంది. ఎందుకంటే గాడిద ఏంటికంటే సాత్వకానికి గుర్తు, తగ్గించబడిన దాని గుర్తు. అందుకనే ఆ గాడిద మీద యేసు ప్రభువారు ఎప్పుడైతే కూర్చున్నాడో అంత ఘనత ఆ గాడిదకు వచ్చిందంట. ఆ గాడిదకు అంత ఘనత వచ్చినది. మనకు కూడా ఘనత రావాలంటే మనం కూడా గాడిదలమే. గాడిదలు ఒకటి కాదు ఉంది, బైబిల్ చాలా ఉన్నాయి. ఒక చదువులేదు బైబిల్లో ఒక గాడిద కాదు, దాదాపు 8 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు అంటే మనం పోల్చుకుంటే మనమే ఆ గాడిదలం. మనం కూడా ఏం చేయాలా? ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ఎక్కిపోతున్నారంటే ఆ గాడిదకు ఏంటంటే ఆ గాడిదకి అంత ఘనత వచ్చింది. మనము కూడా ఆ గాడిద మాది యేసయ్య దగ్గర ఎత్తుకుని మనం కింద మోసినట్టయితే మనకి ఎంత మేలో ఆలోచన చేయండి. అందుకని ఇక్కడ ఒక మాట అంటుండ గాడిద. గాడిద అంటే ఏంటంటే సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆచరుడై ఒత్తుతున్నాడని యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలు చూడమ్మా. యోహాను సువార్త 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 14-10 వచనం ఉంది బైబిల్ భాగంలో ఉంది కనుక గాడిద అంటే జయప్రవేశమున గుర్తు. దీనికి ఈ గాడిద అనే మాటకు ముందు ఎక్కడ ప్రవచించినాడంటే క్రీస్తుకు పూర్వము యేసయ్య భూలోకములో జీవించి 2026 సంవత్సరాలు. అమ్మ నా మాట వినండి. మీరు చూస్తాను, మీకెళ్ళి చూస్తాను, మీరు ఎక్కడో చూస్తున్నారు. నేను చెప్పే మాటలు కొద్దిగా వినండి. యేసయ్య రావాలంటే ముందుగానే ప్రవచనం ఒకటి ఉంది. ఎక్కడ? జకర్యా అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనంలో క్రీస్తుకు పుట్టక ముందే ఈ సంగతి అంతా ముందే జరిగి రాసిండే ముందు కాలములో కూడా. యేసుక్రీస్తు పుట్టి ఇప్పటికి 2026 సంవత్సరాలైంది. యేసుక్రీస్తు పుట్టవతల కవతల 4000 సంవత్సరాలైంది. ఆ 4000 సంవత్సరాల్లో ఏం చేస్తుంటే ఈ యొక్క జకర్యా ద్వారాగా ప్రవచనాన్ని పరిస్థితి యేసుక్రీస్తు ముందు పుట్టబోతాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన భగవంతుడికి దేవుడు, ఆయన నిత్యుడు తండ్రి, నిన్ను నన్ను ప్రేమిస్తాడు కనుక అని చెప్పి జకర్యా ప్రవక్త ద్వారాగా 4000 సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలంటే ఈ మాట రాస్తే నమ్మదామా వద్దా? యేసుక్రీస్తు పుట్టి ఇప్పటికీ ఆయన భూలోకానికి వచ్చినాడు, అద్భుత కార్యాలు చేసినాడు, ఆశ్చర్య కార్యాలు చేసినాడు, కుంటోలను బాగు చేసినాడు, గుడ్డోలను బాగు చేసినాడు, అంగహీనులు బాగు చేసినాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికించినాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. అయితే జకర్యా ప్రవక్త ద్వారా కంటే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత 2026 సంవత్సరాలు ఆయన జీవించి ఈ లోకంలో ప్రపంచం అన్ని అద్భుత కార్యాలు చేస్తే అంతకుముందు అవతల అంటే ఈ కాక యేసుక్రీస్తు పుట్టదలకు కాకంటే ముందు అవతల 4000 సంవత్సరాలు ఈ యొక్క బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. జకర్యా అంటున్నాను. జకర్యా తాత ప్రాంతం ఫలానా చోట ఫలానా గాడిద ఫలానా పట్టు జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతానికి. జకర్యా 9వ వచనంలో చూడండి. లేదా సియోను వాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. అర్థమైందా? ఎప్పుడు జరిగింది? క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలైతే క్రీస్తు పుట్టకొత్తలకు అవతల 400 సంవత్సరాలు ఈ మాట వ్రాయబడింది. నమ్ముతామా నమ్మరా? ఎలా నువ్వు పుడితే రేపు ఇప్పుడు ఉండవంటే అమ్మ ఫలానామకు కొడుకు పుడతాడు. ఎప్పుడు పుడతాడంటే ఇంకా 50 సంవత్సరాలు పుడతాడు. ఎవరే బాబాయ్ నమ్మరు కదా. అయితే ప్రవచనం ద్వారా కంటే ఆ ప్రకారమే ఇప్పుడు ఉంటుంది. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. గాడిద అందుకే నెత్తుకుంది. నా శిష్యులారా వెళ్ళి గాడిద పిల్లను పట్టుకురండి, దాని మీద నేను కూర్చుంటాను కనుక మీరైతే విజయవాత్సవం కూడా చేతులతో దేవునికి స్తుతిగానాలు చేసుకుంటూ ఆయనకి ఏంటంటే ఆ యొక్క బట్టలు తీసుకొచ్చి ఆ గాడిద పిల్ల మీద వేసి ఆ ప్రభు అన్న పైన కోసపెట్టి ఆయన పోటానికి ముందు ఏం చేస్తామంటే బట్టలు పరుచుకుంటా గాడిద కింద నడవకూడదంట. చూడు ఎంత దేవుడు ఎలాంటి వాటి చూసిందా, బట్టలు పరుచుకుంటా కొమ్మలు నడిపిపోతే వాటి మీద దిగి చేయమని చెప్పేసి ఇశ్రాయేలు జనాంగమంతా కూడా 250 లక్షల మంది అంట ఈత మండలు పట్టుకొని ఊరేగిస్తున్నట్ట. ఎక్కడ? యెరూషలేము దేవాలయం చుట్టూ కూడా ఆయన ఎత్తుంటే అప్పుడు మనుషులు ఎంతమంది ఉండాలంటే ఆయన దేవోత్సవంతో ఆ గాడిద పిల్ల మీద విచ్చి ఇలా ఈత మండలు పట్టుకుని ఏం చెప్పి ఒక దేవుడు దిగ్విజయుని స్థుతులు తెలుగు ఇశ్రాయేలు జనాంగమైతే వాళ్ళ మొత్తం ఎంతంటే అప్పుడు సంఖ్యలో అంట 250 లక్షల మంది అంట. ఎంతమంది? 250 లక్షల మంది పట్టుకొని దిగ్గులకు చేసి యెరూషలేము సీయోను మందిరము చుట్టూ కూడా ప్రజలందరూ కూడా కలుసుకొని 250 లక్షల మంది చేయమని చెప్పేసి ఆ యొక్క గాడిద మీద ఈ యొక్క యేసు ప్రభువుని ఎక్కించుకొని ఆయన ఊరేగుతున్నారంట. ఇవాళ ఎవరన్నా రాజులు కానీ ఏదైనా ఊరేగించాలంటే ఒక గుర్రాన్నో ఒక ఏనుగనో ఏదో లేకపోతే ఒక ఒంటెనో చేసుకొని పెట్టి ఊరేగిస్తారు. ఎంత తగ్గింపించగలుగుతుందా? గాడిద అంటే సాదృశ్యము దీనత్వమునకు గుర్తు, అంటే తగ్గించుకునే స్వభావం కదా. అందుకని ప్రభువు తగ్గించు కాబట్టి రాజులకు రాజుగా అయినాడు. కనుక ప్రేమ సహోదరులారా, మనం కూడా ఈరోజంటే గాడిద అంటే ఏంటంటే ఏమంటే క్రీస్తు పూర్వం చక్రయ ప్రకటించినారు. కనుక మనము కూడా గాడిద వలె దేవునికి లోబడి ప్రభువునిగా ఎత్తుకొని ఆయన అంగీకరించి ఆయన హత్తుకొని ఆయనలో ఉన్నట్టుగానైతే అంతకాలికి రెట్టింపులుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. అలాంటి గాడిద ఎవరంటే మనమే ఆ గాడిదలం. ఆ గాడిదలు ఎంతమంది ఒక్కసారి గాడిద అంటే మనకు ఒక గాడిద అని అనుకుంటున్నా. గాడిద ఎవరంటే సొంత వాడిని దొడ్డి తెలుసుకునే గాడిద అదొకటి, మాట్లాడే మందలించిన గాడిద ఒకటి, సంఖ్యాకాండం 22:8 అదుపులేని గాడిద ఒకటి, కట్టబడిన గాడిద ఒకటి. అంటే కట్టబడినంటే యేసు ప్రభువుని పిలువడి జరుగుతున్నమాట. కట్టబడిన గాడిద, విమోచింపబడిన గాడిద, బాధవాహనపు గాడిద, యేసుక్రీస్తు ప్రభువును మోచిన గాడిద. ఇది లాస్ట్కు చూస్తే ఏంటంటే 7 గాడిదలు. అంత మాత్రమే కాకుండా కూడా ఇంకా ఏంటంటే 2 దొడ్ల మధ్యను గాడిద ఉన్నాడు. ఎవరో తెలుసు? ఆయన యాకోబు యొక్క కుమారుడు. ఎవరంటేనా ఆయన పేరు చూతారా ఎవరన్నా? 2 మధ్యను ఆయన దొడ్ల మధ్య పండుకున్నాడు. ఆ గాడిద ఎవరంటే యాకోబు కుమారుడు. ఆ 2 దొడ్ల మధ్య అంటే ఇశ్రాయేలు జనాంగ మధ్య పండుకున్న. నా ప్రేమ సహోదరులారా, మనము కూడా ఆ యొక్క గాడిద వలె ఉండాలంటే మనము కూడా గాడిదలనే కాక యేసయ్యను ఎవరైతే పిలుచుకొని, యేసయ్యను ఎవరైతే అవగాహించి, యేసయ్యను ఎవరైతే ఆయన లొంగి ఆయన ఆత్మహత్యల ప్రకారం నడుచుకుంటూ ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడ్డగా ఉండి ఆయన విమోచిస్తారో వాళ్ళు కూడా ఆ గాడిద మదంతకంటే ఘనత ఎక్కువ కలుగుతుంది. కనుక నీకు ఘనత రావాలంటే ఏంటి? యేసయ్య వైపు తిరగాల. అందుకని ఆఖరి దినాల్లో మనం ఉండవు కనుక యేసయ్య వైపు తిరగాలంటే నీ హృదయాన్ని మారవాలా, నీ బుద్ధి మారాలా, నీ తీరు మారాలా, నీ ఉద్దేశం మారాలా, నీ మనసు మారాలా, నీ ప్రవర్తన మారాలా.
ఎప్పుడైతే మార్చుకొని ప్రభువులను అంగీకరించి ఉంటావో నీవేం చేస్తావు? చనిపోయినా కానీ మరణాల నుంచి కూడా ఆ రాజ్యానికి వెళ్తావు. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు ఎందుకంటే ఆ రాజ్యానికి ఆయన వచ్చింది రక్షణ సువార్తను చెప్పడం కదా, కానీ ఆ రాజ్యానికి నేను తీసుకుని పోవటానికే. మరి పోతావా? ఇక్కడనే ఉంటావా? మరి ఇక్కడ భూలోకంలో నీ జీవించాలంటే దేవుని కార్యాలను ఏం చేయాలా? విడిచిపెట్టాలి. నువ్వు దేవుళ్ళు జీవించాలంటే ఏంటంటే ఆయన కార్యాలు నెరవేర్చినట్టే పరలోకానికి అర్హుడవుతావు. ఆ పరలోకానికి రాజ్యానికి పోవాలంటే తనను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని ఎవరైతే యేసయ్య వైపు తిరిగిపోతారో వారందరూ కూడా ఆ రాజ్యములో ఉంటారు. అందుకని ఒక మాట చెబుతుండు. ఏమో చెబుతుంటే ప్రేమ సహోదరులారా, ఇక్కడ ఒక మాట. ఇప్పుడు ఒక మాట ఏమని రాస్తున్నాడంటే, తిమోతిలకు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రభువులో ఉండిపోయిన తర్వాత ఆయన కూడా అప్పుడు కాలంలో కూడా ఆయన రాజుల దగ్గర కూడా ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగం చేశాడు. అతనేపటికీ ప్రభువును పట్టుకొని ప్రభు అంగీకరించిన తర్వాత వారి దేశాన్ని వదిలిపెట్టి కూడా ఏం చేసింటే ఉన్న తర్వాత ఆయన యొక్క మాటలు ఏమని రాస్తున్నాడంటే, ఒక్క మాట ఆలకించండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగం రహితులు, అతి ద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోకులు, మూర్ఖులు, గర్వాంధకారులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి వారు ఈ అంచె దినాల్లో జీవిస్తున్నాం కనుక నా ప్రేమిట సహోదరులారా, ఇంకా ఈ యొక్క దినాలు వెళ్ళిపోతాం కనుక మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని సరి చేసుకోండి. ఏళ్ళకు ఆ గాడిదగా వచ్చినాడు ఆయన అంతగా కనుక నువ్వు ఒక గాడిద మీదగా యేసయ్యను ఒప్పుకొని యేసయ్య క్రీస్తుని నువ్వు నడిచినట్లయితే నువ్వు నిత్యముగా ఆ రాజ్యానికి వార్తలు కనుక నా పిల్లలు ఇక్కడ ఏమందంటే ఒక్క మాట చూడండి. గాడిద అంటే బలహీనమైనది, దాన్ని ఎవరు కోరరు కనుక ఆ బలమైన గాడిదని దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటే తగ్గించుకునే స్వభావం అండి. మానవులైన మనము కూడా ఏం చెప్తే క్రీస్తులు తగ్గించుకోవాలా, తగ్గించుకొని ఆ గాడిద ఏ విధంగా తగ్గించుకుందో అందుకని యేసయ్య ఆ గాడిదల కాలు కోరిన కనుక నీవు కూడా తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడనంటే నీవు ఖచ్చితంగా క్రీస్తులో నువ్వు తగ్గించబడాలా. ఆయన తగ్గించబడే పరలోకాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు కూడా అందరి కొరకు కూడా లోకానికి వచ్చి ఏం చేసినాడు? ప్రాణాన్ని అర్పించినాడు. తన శరీరాన్ని బలத்தை కూడా సిలువకు అప్పగించుకున్నాడు. నీవు చేతుల పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టినారు. నీ కాలు చేసిన పాపాల కొరకు ఆయన కాలంలో శీలను కొట్టినారు. నీ ప్రక్క చేసిన పాపాల కొరకు ఆయన ప్రక్కల్లో బల్లెపోటు పొడిచినారు. జాగ్రత్తగా నీ వీపు చేసిన పాపాల కొరకు ఆయన ఈపును పడి ఇంజామన్లో దున్నినారు. నీ తల చేసిన జ్ఞానం అంటే మాటలు ఏ లోపల అలా వాడిని తప్పదు ఇంజమని అడుగు అలాంటి మాటలు అన్నదుకుండా ఆయన తలలో ఏం పెట్టారు? ముళ్ళ కిరీటము 2 అంగుళాల మేకులంటే ముళ్ళ కిరీటాలు పెట్టి వచ్చినారు. రక్తము కాచి చిందించి మరణించి తిరిగి లేచినాడు. ఆయన సజీవుడైన క్రీస్తు. ఆయనలో మనం తగ్గించబడి ఉండాలంటే తగ్గించుకుంటున్నావా, హెచ్చింపబడుతున్నావా? ఆలోచించేయండి. ఇక్కడే దినవల్లి చెడ్డగా ఎగేసిన భయంకరమైన దినాల్లో ఉన్నాం. మరి ఇన్నాళ్ళు బ్రతకం మీరు అనుకుంటుందేమో, ఒకవేళ బ్రతికించవా 50 తప్పితే 60, 60 70 తప్పినట్టే అధిక బలం ఉంటే దేవుని యొక్క ఆరోగ్యం కూడా దేవుని యొక్క ఇచ్చిన దేవుడికి ఆవిషకి నీకు ఇచ్చినట్టే 80 సంవత్సరాలు. అధిక బలం ఉన్నా 70 సంవత్సరాలు. మరి నీ ఆవిషి ఎలాగుందో ఒక్కసారి ఈ లోపల మనం ఏం చేయాలంటే ఆయన నీ కొరకు శిలువ వేయబడ్డ కనుక ఆయన కొరకు నువ్వు రక్తాన్ని కారుతున్నావా? ఆలకించండమ్మా. కొంతకాలమే మనం ఏది మనకుండా తింటుంటాం, తాగుతుంటాం, కూర్చుంటాం, అన్నీ ఆడుతుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. ప్రాణము ఒక్క నిమిషంలోనే పోద్ది. ఏమైపోతుంటే ప్రాణం పోతుంటే భయమేమనుకో. నేను కూడా అనుకుంటా ఒకళ్ళు చచ్చిపోతే
చెప్పి నేను కూడా ఒకసారి అనుకుంటా, అంటే ఇంత ఇంత చెప్పేది కూడా నేను కూడా అనుకుంటా. కానీ అది ఒక్క క్షణాలు రొక్క పాటులోనే కడపూరం ప్రోగంగానే వెళ్ళిపోతాయి. కన్ను మూసి కన్నార్పరకనే మన ప్రాణం వెళ్ళిపోతుంది. కనుక అలాంటి ప్రాణాన్ని తీసుకుంటే భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయన ఈ కొరకు రక్షణ సువార్తని ఈ లోకానికి తెచ్చి ఆయన బాధ గవాల మీద ఎక్కి యెరూషలేము దేవాలయం చుట్టూ కూడా తిరిగితే కనుక ఆయన ఆ విధంగా ప్రజలందరూ కూడా స్తుతిస్తే కనుక తిరిగి ఆయన అయిపోయిన తర్వాత ఎక్కడికి పోయింటే చూతారా, ఇది వారం అయిపోయింది, కొంచెం శుక్రవారం పండగ, ఇవాళ ఆదివారం, ఇవాళ మట్టలాదివారం మనం చేసుకుంటున్నాం. ఆయన జయోత్సవంలో యెరూషలేము దేవాలయం మొత్తాన్ని చుట్టూ తిప్పినారు, జయదొరలు అందరు సూచిస్తున్నారు. మరి రేపు వచ్చే శుక్రవారం ఏం పండగ చూతారు చెప్పండి. శుక్రవారం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. మంచి శుక్రవారం అంటే యేసయ్య ఆ రోజు 9 గంటల నుంచి కూడా సాయంత్రం 3 గంటలకు కూడా సిలువలో వేలాడుతారు. అందుకని గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ప్రపంచ మొత్తం కూడా ఆ రోజు పండగ చేస్తూనే ఉంటుంది. వచ్చే శుక్రవారం జాగ్రత్త గుర్తు పెట్టుకున్నామా, ఆ రోజు సిలువ వేసిన రోజు యేసయ్య 9 గంటలకు సిలువ ఎక్కుతాడు. 9 గంటల కాంచి 3 గంటలు చెరువులో ఉరేలాడతారు, ప్రాణం విడుస్తారు. ఆ రోజు తర్వాత మాటలు అవి చెప్పుకున్నాం కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే జయమోత్సవంతో యేసు ప్రభువాన్ని యూదా జనగానంతో కలుసుకొని మట్టలు పట్టుకొని ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాడుతున్నారేమని. దేవుడు పరిశుద్ధుడని జయధ్వనులతో ఆయన స్తుతిస్తున్నారు. మరి మనం స్తుతిస్తున్నామా? అదే కాదు, నువ్వు ఉన్నంతకాలం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ దేవుని స్తుతిస్తున్నావా? దేవుని నీ హృదయంలో ఉంచుకున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకున్న ప్రేమ సొగతల్లారా, ఆయన ఒక స్తుతులకు పాత్రుడు, ఆయన రక్షణ సువార్తను ఇచ్చిన దేవుడు, ఆయన మన కొరకు లోకానికి వచ్చినాడు, ఆయన మరణించినాడు, ఆయన రక్తాన్ని కార్చినాడు, ఆ రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి, మనం క్షమించినాడు. మనం క్షమించిన తర్వాత తిరిగి ఆయన ఆ పరలోకానికి తీసుకుని పోయేదానికి ఆయన వచ్చింది మొట్టమొదటిసారి. అందుకని మరి నువ్వు పరలోకానికి వెళ్తావా, భూమి మీదనే ఉంటావా? ఆలోచించండి. నువ్వు పరలోకం వెళ్తావా, భూమి మీద ఉంటావా? ఎప్పుడైతే నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించుకొని ఎప్పుడైతే క్రీస్తును ధరించుకుంటావో పరలోకముల నిత్య నివాస రాజ్యములో రత్నాలతోటి, ముత్యాలతోటి, తెంపులతోటి, మాణిక్యములతో, అట్టపు స్వరాగములతో ఆ రాజ్యములు యుగాలంటే 1000 కోట్ల సంవత్సరాలు కూడా నువ్వు ఆకలి తప్పని అక్కడ రాజ్యములో ఉంటావు. నీకు ఆ రాజ్యం కావాలన్నా, ఈ రాజ్యం కావాలన్నా ఆలోచించండి. ప్రేమ సౌకర్యాల యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కువగా జయము దిగ్విజయమని కూడా జనగమంత్రి కూడా 250 లక్షల మంది ఆయన స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నారు. మరి నువ్వు ఎలాగున్నది? మరి నీ ప్రవర్తన ఎలాగుంది? మరి నీ ఉద్దేశం ఎలాగుంది? ఒక్కసారి ఆలోచించి చెప్పండి ప్రేమ సహోదరులా. కనుక మనం అలాగుండాలంటే నీ హృదయం మారాలా, నీ మనసు మారాలా, నువ్వు ప్రభువుకి అర్పించుకోవాలా. ఎవడైతే అర్పించుకోకుండా ఉంటాడో వాడు చనిపోతాడు, కానీ వాడు పోయేది పాతాళానికి. ఎవరైనా నువ్వు పోయినా అందుకని బోధకులు కానీ పాత్రలు కానీ అక్కడక్కడ ఉన్నది కూడా చెప్పేది ఆ మాట. నీకు పనులు కనుక పోవటానికి చెబుతున్న కనుక ఈయన గాడిద మీద వచ్చి కూడా స్థితి కనుక మనము కూడా ఆయన గాడిదలో ఉండి ఆయన మనకిన మోసినట్టుగానైతే ఏం చేస్తాడు? దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడంట. టర్కీ దేశం, ఆఫ్రికా దేశంలో తల్లిదండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఆయన ప్రభువును నమ్ముకున్నాడంట. ప్రభువును నమ్ముకున్న తర్వాత, అమ్మ నాన్న మనకి ఇక్కడేం పని లేదు కనుక మరి మీకు రోజు ఆహారం కావాల్సి వచ్చా, నేను పనికి పోతాను కదా మనకు జరిగేది, నేను నన్ను వినకుండా పోయి అది పరిస్థితి కదా, ఎడన్నా పని ఉందేమో 1 నెల 2 నెలలు మాట్లాడుకొని వస్తాను, వచ్చి రోజు పనికి పోతాను. సరే నాయన పోమానంట. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వస్తాడంట. వస్తుండనుకో ప్రభు నమ్మకుండా ఆయన దేవుని మాట ప్రకారం అనుసరించి నడుస్తున్నాడు, తల్లిదండ్రుల మాట ప్రకారం అనుసరిస్తున్నాడు. ఆయన అలాగనుకుంటూ వస్తుంట యేసు ప్రభు అన్న మధ్యలో శిలువ వేసి
జనగమంతా క్రిక్కెచ్చి ఏడుస్తూ ఉన్నారంట. ఈయనవి దోవన పోతున్నాడు చేతికి పని కోసం. ఏంటి ఇక్కడ ఏంటి చాలామంది గుంపులు కూడా ఇక్కడ చేత చాలామంది దాదాపు 1,00,000 ఏంటి చిత్రం అని చెప్పేసి ఆ పనికి తర్వాత పోవచ్చులే ఇదేంటి చూసుకొని పోదామని చెప్పేసి ఆ దగ్గరకు వచ్చాను. ఆ దగ్గరకు వచ్చి ఏం చేశానంటే యేసు ప్రభు వారిని శిలువ వేసి ఉండారంట. ఇలా శిలువ వేసినారు. ఇక్కడ మేకులు అక్కడ మేకులు కొట్టినారు. ఇక్కడ శిలువ వేసిన కదా దానికి చేతులు తలకాయ అక్కడ వేసినారు. కాళ్ళకు చేతులకు మేకులు కొట్టినారు. పైన శిరస్సు మీద మొలకరీతం పెట్టినాడు. ఏడుస్తూ ఉన్నారంట జనాగమంతా. ఎవరి శిలువని వచ్చేది ఎస్ఐయానంటే ఎవరైనా మోస్తారా? ఎవరైనా రండి ఎవరికి ధైర్యం కాలేదు. చేతికి దేవుని నమ్మలా, దేవుని విశ్వసించదా. అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు లక్షల మంది అయ్యో నా కొరకు ఏడుస్తున్నావు ఆయన నా కొరకు అని ఏడ్చోలే కానీ ఆ దగ్గర పోయి పని చేస్తుండే ఒక్కళ్ళు లేడంట. 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ధైర్యం రాలేదంట మోయటక శిలువ. అయితే ఈ యొక్క సీమోలు ఏం చేశానంటే పోతూ చూడమని యేసు ప్రభు వారు కన్నీరు పెట్టుకుంటూ రక్తాన్ని కాచి ఆ శిలువలో విలలాడుతున్నాడంట. అయ్యో అన్న దేవుడా నన్ను రక్షించిన నా తండ్రి నీకు గతి నీకు వచ్చిందా? నేను చేసిన పాపాల కొరకాల నీవు చనిపోయింది అని ఆమె శిలువ ఎవరు మోస్తాడంటే నేను మోస్తానని చెప్పేసి అంతమంది ప్రజలు పోయినాడు శిలువ కాడికి పట్టుకున్నాడు. శిలువ ఆయన మోసిందంట సీమోను. అంతకు మించిన ప్రపంచంలో మోసిన లేడంట. అలాంటి యొక్క మనస్సు ఉంటే మరి నీకు అలాంటి మనసు ఉండదా? చెప్పండి. అలాంటి మనస్తత్వం కలిగిన ఉండావా? అలాంటి ప్రేమ కలిగిన ఉండావా? అలాంటి ప్రార్థన జీవితం ఉండావా? ఎన్నిసార్లు చెప్పిన గద్దించిన వాడు మరి తిరుగు లేకుండా ఏమైపోతారు? హఠాత్తుగా నాశిపోయి అందరు చెబుతుంటారు, అందరు వింటుంటారు. నమ్మినోడేం పోతాడు, నమ్మినోడేం పోతాడు. కనుక నా ప్రేమటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన క్రీస్తు నీ కొరకు నా కొరకు గాడిద వాక్కల మీదకి ఎక్కి వచ్చినాడు కనుక ఆయన శిలువలో వేలాడు కనుక నీవులో శిలువలో వేలాడంటే క్రీస్తుని నింపి ప్రభువులో ఉన్నట్టయితే నేను కూడా దేవుని రాజ్యంలో వారసత్తుగా అవుతావు. కనుక నా తెలుసారా తదుపరి మీరందరూ కూడా క్రీస్తుని అంగీకరించి ప్రభువులో ఉండవాలని మనవి చేయించున్నాను.